5 సంవత్సరాల నుంచి మనం SNUలో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అనిల్ ముందు వరుసలో ఉండి మనకు ఇలాంటి హాల్ అరేంజ్ చేసి డెకరేషన్కి వాళ్ళ టీం అంతా అరేంజ్ చేయించి మనం ఇక్కడ మంచిగా చేసుకోవడానికి మంచి ఫుడ్ కూడా అరేంజ్ చేయించి అన్నీ చూసుకుంటున్నారు. సో మన కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ కారణం అనిల్ అనమాట. అందరు చెప్పట్టు కొట్టండి. సో అనిల్ వాళ్ళ టీంని ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకు ఇక్కడ లాస్ట్ నైట్ అంతా లైట్స్ ఇవన్నీ దిగి సెట్ చేసినటువంటి శ్రీకాంత్ అండ్ తరుణ్ ఈ ఆడిటోరియంని స్టేజ్ని చాలా ఇన్ని స్టెప్స్ మొత్తం అరేంజ్ చేసి ద హోల్ నైట్ అనమాట. చాలా కష్టపడ్డారు వీళ్ళంతా. శ్రీకాంత్ అండ్ తరుణ్ ప్లీజ్ కమ్. శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ కుమార్ బీన్ వర్కింగ్ చాలా రోజులు పనిచేస్తున్నాడు. పోస్టర్లు అవన్నీ డిజైన్ చేస్తున్నాడు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు నాకైతే ఇక్కడ. సో ఇంకొక శ్రీకాంత్ ఉన్నాడు. టేబుల్స్ అన్ని అవలీలగా ఎత్తేస్తాడు అనమాట మన వాళ్ళు. ఆ తర్వాత సుధారెడ్డి, వినయ్, శ్రీనివాసన అండ్ విజయ్. చంగవాడి నుంచి చాలా దూరం నుంచి వచ్చాడు. ముందుగానే నిన్నే వచ్చేసాడు అనమాట ప్రిపరేషన్ కోసం. అది జ్యోతి గారు అయితే లాస్ట్ నైట్ అంతా ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర బాగా హెల్ప్ఫుల్గా ఉండేసి అంతా ప్రిపేర్ చేయించారు దగ్గరుండి. సో ప్రస్తుతానికి లేదు, బయటికి వెళ్ళారు. సో ఇదండి మా SNU టీం ప్రస్తుతానికి. ఓకే ప్లీజ్ అందరికీ అదే మనకు ఏ కార్యక్రమం చేయాలన్నా మనకు ఇలాంటి ప్లేస్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అసలే చలికాలం, బయట మనం పెట్టుకోలేము. అండ్ వేరే ఆడిటోరియం అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. సో ప్రతి ఇయర్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. కానీ వేరే యూనివర్సిటీలో కూడా మనకు మన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వేరే యూనివర్సిటీ ఆడిటోరియంని మనకు ఇప్పించగలిగితే నెక్స్ట్ టైం వేరే యూనివర్సిటీలో చేయగలిగితే బాగుంటుంది. సో మీరు మనసులో పెట్టుకోండి, ఎవరన్నా వేరే యూనివర్సిటీ ఆడిటోరియం మనకు ఉంటే నెక్స్ట్ టైం చేద్దాము. సో మనం ఇంకా కమిటీలో శ్యామ్ గారు రండి ఒకసారి స్టేజ్ మీదకి. మన ఆస్థాన విద్వాంసులు పండితులు. మన ఆర్థిక వ్యవహారాలు చూసిన ఆర్థిక మంత్రి ఇంకా రాలేదంటున్నారు. పున్నారెడ్డి గారు ఇంకా రాలేదు. పార్థసారథి గారు చాలా సీనియర్ పర్సన్ ఇక్కడ రండి. సుష్మిత గారు రండి. సో వీళ్ళు పెద్దలు, ఎప్పుడైనా కూడా మనకు వెంటనే వచ్చి సపోర్ట్ చేసి యాక్చువల్లీ ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. మాధురి గారు అండ్ నందిని గారు. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి మనం పిలవట్లేదు. సో అదర్వైజ్ కృష్ణ చైతన్య గారు మీరు కూడా రండి. ప్లస్ మనకు పర్ఫార్మెన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్ చూసుకుంటూ సనత్ గారు రండి. అభిషేక్ గారు మీరు కూడా రండి. సనత్ అండ్ అభిషేక్ మీ ఇద్దరు రండి. సో మనకు రకరకాల స్కిట్స్ వేసి ఆనందపరిచే వాళ్ళు. సో మన కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా చూసుకుంటున్నారు. ఓకే, అందరికీ ఒకసారి చప్పట్లు కొడితే ఇంకా చాలా మంది ఉన్నారు కానీ మనం అందరినీ స్టేజ్ మీద పిలవలేము. సో ప్రసాదం కూడా ప్రిపేర్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. సో పున్నారెడ్డి గారు వచ్చారా?
ఓకే, సో థ్యాంక్స్ మీరందరికీ వచ్చినందుకు, మీ అందరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్స్. మేము ఎంత కష్టపడినా కూడా మీరు అందరు రాకపోతే మేము చాలా బాధపడతాము. సో మీరు వచ్చి ఇక్కడ అందరికీ చేసినప్పుడు థ్యాంక్ యూ ఆల్. పున్నారెడ్డి గారు రండి, మన ఆర్థిక మంత్రి గారు. మన ఆర్థిక వ్యవహారాలని చూసుకున్నారు ఈసారి. అందరినీ హెల్ప్ చేసుకుని ఒకసారి చెప్పండి కొట్టండి. ఈసారి ఇలా మనీ కలెక్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ చైతన్యకి థ్యాంక్స్ ఫస్ట్. ఆయన డ్రాప్ అయ్యాడు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మీకు యాక్చువల్లీ క్రితం సంవత్సరంతో పోలిస్తే ఎవ్రీ ఇయర్ మనకు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా పెరుగుతున్నాయి. చాలామంది ఇంట్రెస్ట్ చూపించి వచ్చి స్టేజ్ మీద చేయడానికి చేస్తున్నారు. సో ఇంకా మనము చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్లాసికల్ డాన్సెస్ 4 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ప్లస్ కిడ్స్ పిల్లలు చాలా కష్టపడి డాన్స్ చేస్తున్నారు. అవన్నీ 1 by 1 ఉంటాయి.